మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూసేద్దాం. నితిన్ రష్మిక కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. భీష్మ తర్వాత వెంకీ కుడుమల డైరెక్షన్ లో ఈ జోడీ రిపీట్ అవుతోంది. ఇక ఉగాదికి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందట. త్రివిక్రమ్ మేకింగ్ లో మహేష్ చేస్తున్న మూవీకి టైటిల్ మీద పుకార్లు పెరిగాయి. అడవిలో అర్జునుడు, అతడే పార్థు, అమ్మ కథ, అతడే ఓ సైన్యం పేర్లు వినిపిస్తున్నాయి. అయితే త్రివిక్రమ్ మాత్రం అయోధ్యలో అర్జునుడు టైటిల్ ని ఫిక్స్ చేశాడంటున్నారు. త్రివిక్రమ్ రామాయణంలో మహాభారతం చూపించే ప్రయత్నం చేస్తున్నాడట. కథలో రామాయణంలోకి మహాసంగ్రామం కలిపితే ఎలా ఉంటుందనే పాయింట్ కి అమ్మ సెంటిమెంట్ యాడ్ చేశాడని తెలుస్తోంది. నాగ చైతన్యతో వెంకట్ ప్రభు తీసిన మూవీ కస్టడీ. ఈ సినిమా టీజర్ నెట్ లో దుమ్ము దులుపుతోంది. ఈ ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. కాంతార మూవీ ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో ప్రదర్శించారు. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా 400 కోట్ల పైన రాబట్టింది. అయితే ప్రకృతి ప్రాధాన్యత ఇతివృత్తంగా రావడంతో ఈ సినిమాను యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కార్యాలయంలో ప్రదర్శించారు. ప్రభాస్ తో సలార్ మూవీని పూర్తి చేసే పనిలో ఉన్నాడు ప్రశాంత్ నీల్. ప్రజెంట్ ఇటలీలో జరుగుతున్న షూటింగ్ ఈ వీక్ పూర్తవుతుందట. వచ్చే వారం హైదరాబాద్ లో లాస్ట్ స్కెడ్యూల్ ఉంటుందని తెలుస్తోంది. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి మూవీ థియేటర్స్ లో సందడి చేస్తోంది. అయితే కన్నడ మూవీ కబ్జాకి మాత్రం యావరేజ్ టాక్ వస్తోంది. దీంతో ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి మూవీ పుంజుకునే ఛాన్స్ ఉందంటున్నారు.